హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, అలాగే బల్లులు, బొద్దింకలు ఇవన్నీ కూడాను వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి. ఒక్కసారి ఇంట్లోకి ఎలకలనే వచ్చేసాయి అనుకోండి, ప్రతీది కూడా నాశనం చేసేస్తూ ఎక్కడ పడితే అక్కడ పిల్లలు పెట్టేసి మనకి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి కదండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి మన ఇంట్లోకి ఒక్క ఎలుక, పందికొక్కులు గానీ, చుంచెలకలు గానీ, ఎలుకలు, బొద్దింకలు ఏవి కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. సో, దీనికోసము మనం గిన్నెలు తోముకునే సోపుని గానీ, లేదంటే బట్టలు ఉతుక్కునే సోపు ఏదైనా కూడా తీయండి. తీసుకోండి. ఎందువల్లంటే మనకి గిన్నెలు తోముకునే సోపులో గానీ, బట్టలు ఉతుక్కునే సోపులో గానీ మనకి చాలా ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయండి. సో, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 1, 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని గానీ, లేదంటే శనగపిండిని గానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ సోడాని వేసుకోండి. వంట సోడా ఇది మనకు మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఆ తర్వాత ఇందులో మనం ముందు తీసుకున్న సోపుని కొంచెం జస్ట్ ఒక స్పూన్ వచ్చేటట్టుగా కొంచెం తురిమి వేసేసుకోండి. బేకింగ్ సోడా అనేది ఎలుకలు గానీ, బొద్దింకలు గానీ తిన్నాయనుకోండి వాటి స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుందండి. కడుపు అనేది పొంగిపోతుందన్నమాట. అలాగే సబ్బు కూడా మనకేంటంటే చాలా ఎక్కువ రియాక్షన్స్ అని ఇచ్చేస్తాయండి. కెమికల్‌లా పనిచేస్తుంది. ఆ తర్వాత మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు లాంటివి గట్టా ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటి కోసం కూడాను ఈ విధంగా ఒక కర్పూరం బిళ్ళని తీసేసుకొని మెత్తగా పౌడర్‌లా చేసి వేసేసుకోండి. ఇవి మనకి కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ ఇవన్నీ కొంచెం అట్రాక్ట్ అయ్యి తినాలనుకున్నట్లయితే ఇందులో ఒక అర టీ స్పూన్ గానీ, లేదంటే 1 టీ స్పూన్ వరకు గానీ షుగర్‌ని వేసేసుకొని మరి నీళ్ళని ఎక్కువ వేయకండి. జస్ట్ 1, 2 స్పూన్ల వరకు కూడా కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మొత్తం కూడాను ఉండలు లేకుండా జస్ట్ పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే సో, మనకి ఒక కెమికల్ పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుందండి. ఒకవేళ మీకు ఎక్కడైనా బొద్దింకలు ఎక్కువ తిరుగుతున్నాయి, చీమలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకున్నారనుకోండి, ఇందులో మనము అన్నిటిని మిక్స్ చేసేసుకొని మీరు పౌడర్‌లా కూడాను మీకు ఎక్కడెక్కడైతే షుగర్‌ని స్కిప్ చేసేసుకొని మీకు బొద్దింకలు తిరిగిన ప్లేస్‌లో కూడా జల్లేసుకోవచ్చండి. సో, నేనిక్కడైతే ఎలుకలకి తయారు చేస్తున్నాను కాబట్టి చిన్న బాల్స్‌లా తయారు చేసుకోవాలి కాబట్టి ఉండని మరీ లూజ్‌గా కాకుండా టైట్‌గా ఈ విధంగా చిన్న బాల్స్ లాగా వచ్చేటట్టుగా అయితే సో, తయారు చేసుకుంటే సరిపోతుందనమాట. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా తయారు చేసుకుని ఈ బాల్ని మీరు ఎక్కడెక్కడైతే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో చక్కగా ఆ ప్లేస్లో పెట్టుకోండి. మనకి ఎక్కువగా కిచెన్ దగ్గర, గ్యాస్ సిలిండర్స్ దగ్గర, ఇలాంటి ఫ్రిడ్జ్ల దగ్గర, వాటర్ పోయే హోల్స్ దగ్గర ఇలా మనకి ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి కదా. మీకు ఐడియా ఉంటూనే ఉంటుంది ఎక్కడ తిరుగుతాయో. ముఖ్యంగా ఫ్రిడ్జ్ వెనకాల మనకి ఇలా వైర్లు ఉంటే వాటిని ఒక్కొక్కసారి కొరికేస్తూ ఉంటాయండి. సో, అలాంటప్పుడు మనకి ఇలా ఎక్కడెక్కడైతే మనకి వీలుంటుందో సో, ఆ ప్లేసుల్లోనే మనం చిన్న బాల్స్‌లో తయారు చేసి పెట్టేసుకోండి. ఇవి పెట్టేటప్పుడు నైట్ టైం పెట్టుకోండి. ఇంట్లో చిన్న పిల్లలు గానీ, పెంపుడు జంతువులు ఏమైనా ఉన్నా కూడా వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకండి. నోట్లో గట్ట పెట్టేస్తాయి. సో, ఇలా మీకు ఔట్ సైడ్ ఎక్కడైనా కూడా ఒక్కొక్కసారి మనకి మెట్ల మీద దగ్గర నుంచి ఔట్ సైడ్ కూడా వైర్ల మీద నుంచి కూడా ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. ఇలా తయారు చేసి మీరు సింపుల్‌గా ఎలుకలు తిరిగే ప్లేస్‌లో పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోండి అంతే. సింపుల్‌గా ఎటువంటి కెమికల్స్ బయట తెచ్చి కొనే పనే లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా ఎవరైతే ఎలుకలతోటి, బొద్దింకలతోటి, బల్లులతో బాధపడుతున్నారో సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. నిమిషాల్లోనే మీ ఇంట్లో ఉండే ఎలుకలనేవి వీటిని తిని బయటికి పోయి చనిపోవడమో, లేదంటే మళ్ళీ ఈ వాసనకి గానీ, ఈ ఐటెమ్‌కి గానీ మన ఇంట్లోకి రావడానికి భయపడిపోతాయన్నమాట. అంత బాగా యూజ్ అవుతుందండి ఈ పౌడర్, ఈ మిశ్రమం అనేది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్పు. వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.